महाराज। गणपति गज अश्वपति भूपति प्रजापति सुवर्ण रत्न श्रीपति। ఆఫ్టర్ 7 hours రైడ్ తర్వాతనైతే మనం తుల్జాపూర్లోని తుల్జాభవన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈ ఆలయం వచ్చేసి తుల్జాభవన్ టెంపుల్ అనేది మహారాష్ట్రలోని ధారాషివ్ డిస్టిక్లో తుల్జాపూర్లోనైతే ఉన్నది. పౌరాణిక మూలాల ప్రకారం తీసుకున్నట్టయితే మందాకిని నది ఒడ్డునైతే కర్దం అనే ముని అతని భార్యనైతే తపస్సు చేస్తుంటారు. అప్పుడు కుక్కుర్ అనే రాక్షసుడు వచ్చేసి ఇబ్బంది పెడతాడు. అప్పుడు భవానీ దేవత వాళ్ళని రక్షించింది. అప్పటి నుండే ఈ సంఘటన జరిగిన తర్వాత నుండి ఆమె తుల్జాభవన్లో ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిందనేది చెప్పుకుంటారు. ఆలయ ప్రాంగణంలోకి మనం ఎంటర్ కాగానే ఎడమ వైపు అయితే కోనేరు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఉన్న లైన్ వచ్చేసి గోముఖ్ తీర్థంకి అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఈ గోముఖం నుండి అయితే వాటర్ వస్తాయి. దీని ఆపోజిట్నే అదే రూమ్లో శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడ నుండి నీళ్ళు తీసుకెళ్ళి అక్కడనైతే చాలామంది అభిషేకం చేసి మళ్ళీ అట్లనే బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కువ మంది కాకుండా కొద్దిగా లిమిటెడ్ అయితే పంపించారు లోపలికి. ఈ ఆలయం అయితే రీబిల్డ్ అయితే చేశారు. కోనేరు నుండి గోముఖ తీర్థం నుండి బయటికి రాగానే ఇక్కడ ఫొటోస్ అయితే షో చేస్తారు బ్యానర్ ద్వారా. ముందు సిద్ధి వినాయకుడు దర్శనం చేసుకొని లోపలికి మళ్ళీ మెట్ల మార్గం ద్వారా కిందికి అయితే దిగాలి. కిందికి దిగిన తర్వాత రైట్ సైడ్ స్పేసు లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంటుంది. చుట్టూరుగానైతే మంచిగా గోడల నిర్మాణం అయితే ఉంటుంది. మనం కిందికి రాగానే ఈ ఎడమవైపు మార్గం ద్వారానైతే దర్శనానికి అయితే వెళ్ళాలా. మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువ మంది జనాలు అయితే లేరు. చాలా సాఫీగానైతే వెళ్ళిపోయినాము. ఇది వెళ్ళే మార్గం వచ్చేసి మొత్తం 3 ఫ్లోర్లు అయితే ఉంటుంది. మనం పైనుండి ఫ్లోర్ అయితే కిందికి దిగి మళ్ళీ దర్శన మార్గంకి అయితే వెళ్తాము. దర్శనం అయిపోయిన తర్వాతనైతే ఈ మెయిన్ టెంపుల్ నుండి ఎగ్జిట్ అయ్యి వెనకాల కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. అక్కడ నుండి దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్తారు అందరూ. మనం ఇప్పుడు వెళ్ళిన దారి నుండి అయితే దీని కిందికి అయితే వస్తాము. ఇక్కడ కింది నుంచి అయితే లోపలికి అయితే వే ఉంది. 3 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం. దాన్నే తిప్పి భక్తులు ఎక్కుంటే లోపల ఆపి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తాం. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. తుల్జాభవన్ది 40 minutesలో అన్నీ అయిపోయినాయి. ఎక్కువ టైం పట్టలే. పబ్లిక్ కూడా ఎక్కువ లేరు. అటు పోయి టచ్ చేసినాం. మధ్యలో ఆడ స్టాళ్ళు అవి ఇవి కొనడానికి అయితే అవుట్లో కొద్దిగా లేట్ అయింది. నెక్స్ట్ పండర్పూర్ అయితే పోతున్నాం. మనము డే 1లోనే దర్శనం అయిపోగానే వెంటనే పండర్పూర్ అయితే బయలుదేరినాము. పండర్పూర్ మాకు వచ్చేసి దగ్గర 110 కిలోమీటర్ల వరకు అయితే వచ్చింది. హోటల్ రీచ్. హోటల్ రూమ్కి అయితే వచ్చేసినాం. కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి పడుకొని మార్నింగ్ దర్శనం చేసుకుంటాం. పండర్పూర్ విఠలేశ్ రుక్మిణి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి అయితే రెడేసి బయటికి వెళ్ళి అట్లా చిన్నగానైతే స్ట్రీట్ షాపింగ్ అయితే చేసినాము. తర్వాత వచ్చి మంచిగా పడుకున్నాం. మార్నింగ్ దర్శనమే.